ఆయన సత్యము తరతరములను దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ఈ కూడిక ముఖ్య ఉద్దేశం, ఈ సదస్సు ఎందుకంటే ప్రెసిడెంట్ గారు సురేష్ బాబు గారు క్రిస్టియన్ ఐక్యవేదిక అని బ్యానర్ మీద గడిచిన కొన్ని సంవత్సరాలుగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మామూలుగా ఫెలోషిప్ మీటింగ్ లో విషయాలు చెప్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఫోన్ చేసి మీటింగ్ పెడతాము. పిలిచి ప్రార్థన చేయడం ఆలోచన బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేక వందనాలు. ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది ఉపరోక్త మండలం అన్ని ఫెలోషిప్ సంబంధించిన గుడికి పంపించేటప్పుడు వాళ్ళతో చెప్పి, బాబు మరి అన్నం యొక్క సమాచారం తెలుసుకోవడానికి పాలు జీవితంతో ఈ పెరుగు ఒక పట్టుకెళ్ళి సమాచారం ఎలా ఉందో ఒకసారి చెప్పు అని చెప్పి ఒక మాట సహాయించి చిన్న కుమార్ని వాళ్ళు పంపించారు. వీటిని పట్టుకెళ్ళడానికి మాత్రమే స్తోత్ర. కానీ దేవుడు పర్వతండ్రి దేవుడు ఈ దావీదుని ప్రణాళిక ఉంది కనుక దావీదుని అసలు వాడుకొని అక్కడ ఆ ఫిలిష్తీయుడు ఆ గొలియాతు లేకపోతే 40 రోజుల నుంచి ఈ బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వీడు సున్నతి లేని ఫిలిష్తీయుడు అని చెప్పి ఇతనికి మహాకోపం. అన్నలో మహాయుద్ధ ప్రభు కార్యం చేయగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తారు. దేనికంటే మనందరూ తెలిసిందే. నేనంతా చెప్పడానికి మరి పరిస్థితుల్లో మనకు దేవుడు అప్పగించిన ఇవన్నీ ఆయన పని, దేవుడి పనికి మనం నిర్మించబడ్డాం. అకౌంట్స్ చేయబడ్డావా అనేకులైతే అకౌంట్స్ చేయబడ్డావా అనేకులైతే ఆయన పరివారం దేవుడికి స్తోత్రం. అందులో బట్టి జరుగుతున్న ఒకే మాట ఆశీర్వాదము సమీకరించుకుంటారు. వారందరూ రాకడ సమయానికి ముందే సిద్ధపాటు కలిగి ఈ సైన్యంలో ప్రాంతంలో నీ దాసులు నాయన ఎంతో ప్రయాసపడుతున్న ఆ ప్రయాసకు ఒక